నమస్తే తమ్ముడు, అన్నయ్య, వాట్ ఎవర్ సబ్స్క్రైబర్స్. నిన్న ఒక తమ్ముడు రీసెర్చ్ చేసి తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళేనంటండి 1230 అంట. అసలు నాకు షాక్ అయిపోయినా నెంబర్లు చూసి. 1230 అదంతా పంపాడు. నా చావుని ఏం చేస్తా అన్నట్టు రాసినట్టున్నాడు ఫైల్, అవుట్పుట్ స్క్రిప్ట్ పైతాను. సూపర్ గురు. ఈ వీడియో డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఎవరికి ఎగ్నిస్ట్ కదండి. మీరు ఇల్లు కొనుక్కుని కారు కొనుక్కుని సెటిల్ అయ్యారంటే అమెరికాలో ఫస్ట్ ఆనందించేది నేనే. కానీ ఆ డబ్బులు ఎలా, సారీ టు యూజ్ బ్యాడ్ వర్డ్, ఎలా దింగారు అనేది కూడా మీరు వీడియోలో చెప్పాలి కదా. అదేంటంటే, ఈ వీడియో ఇండియాలోనూ ఎవరైనా చూస్తున్న అర్థం అవ్వాలంటే, నేను ఇప్పుడు ఒక అమలాపురం దగ్గర కుగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చానండి. నేను నెలకు 5,000 రూపాయలు సంపాదిస్తున్నానండి. అంటే అలా అర్థం అవ్వాలంటే, ప్లస్ ఇంగ్లీష్ వీడియోలో మిగిలిపోయిన 2 పాయింట్స్ ఇక్కడ తెలుగులో కవర్ చేయాలని అనుకున్నాను. అందులో పార్ట్ 2 కింద పెట్టాను. వచ్చానండి. వచ్చాక ఏమైంది, హైదరాబాద్లో ఒక నెల అవగానే నేను 5 కోట్లు 50 కోట్లు పెట్టి టప్ మనీ జూబ్లీహిల్స్లో పెద్ద పాష్ ఇల్లు కొన్నాను. ఓ వీడియో పెట్టాను, మీరు చూసారు. వీడియో మీరు చూసాక ఏమొస్తుంది డౌట్, చూసాక మీకు డౌట్ వస్తుంది. ఎలా కొన్నారు కుమార్, అమలాపురం నుంచి వచ్చి జూబ్లీహిల్స్కి వచ్చి ఎలా కొన్నాడు కుమార్ అంటే పాసిబిలిటీస్. ఒకటి, లాటరీ టికెట్ తగలాలి, లేదు 1230 మందికి లాటరీ టికెట్ ఒకసారి వచ్చేస్తుందా, లేదు ఏదైనా బ్యాంక్ అయినా దొంగలించాలి, లేదు ఏదైనా డ్రగ్స్ అయినా అమ్మాలి. ఇలా అమ్మితేనే కదా అన్ని డబ్బులు వస్తాయి, జూబ్లీహిల్స్లో కొంటారు. సో అమెరికాకు వచ్చేద్దాం. వీళ్ళందరూ ఎలా కొన్నారు, రెజ్యూమ్ ఫేక్ చేసి ఉండాలి. ఆర్డెన్ మనీతో మీరు ఎలా కొంటారు, ఆర్డెన్ మనీతో చాలామంది కొనలేకపోతున్నారు కదా. అమెరికన్స్ డిస్ప్లేస్ అవుతున్నారు కదా, వాళ్ళు ఇల్లులో అమ్మేస్తున్నారు కదా. అసలు మీకు వీసాలు ఎలా వచ్చాయి, ఇలాంటివన్నీ అడగచ్చు. కానీ నేను ఇది ఇవ్వాలి, ఎవరిని ఇన్ పర్సన్ కదండి, నా సబ్స్క్రైబర్స్ అడిగారని పెడుతున్నాను. సో ఇలాంటివన్నీ ఆలోచించాలి. అసలు అమెరికాలో ఇండియన్స్ 3 రకాలు ఉంటారండి. ఎవరు హట్ అవ్వద్దు. ఇందాక అమ్మాయి అప్పుడు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ చెప్పింది కదా అమ్మాయి. ఒకటి పాకీ పని చేస్తానికి వస్తారు, F1 వీసా. నెలకి సంవత్సరానికి 2.5 లక్షల మంది వచ్చేస్తారు. అందులో 70% మంది ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తారని హిందూ పేపరే రాసింది. ఓకే, పాకీ పని. 2 కూలోడు అంటే L1 కానీ, L1A కానీ, L1B కానీ, H1B కానీ. B1 వీసా విజిట్ కండి, అది కూడా కంపెనీలు కూలోడికి వాడేసుకుంటాయి. ఇంకోటి మేస్త్రి గాడు, ఎవడో వీళ్ళని హైర్ చేసి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి గంటకు 60 తినేసేవాడు మేస్త్రి. అమెరికాలో ఉన్న ఏ ఇండియన్స్ అయినా 3 రకాలండి. ఒకటి పాకీ, కూలీ, మేస్త్రి. సో మీ వాళ్ళు ఎందులోకి వచ్చారు. మీరు మేస్త్రి అయితే ఇల్లు కొన్నారంటే మీరు అమ్యం మీద దెంగి తిన్నారని అర్థం, సారీ అండి, దొబ్బి తిన్నారని. సో మీరు కూలోడైనా పాకీ పని చేస్తున్నా ఇల్లు ఎలా కొన్నారు ఆ చెప్తే ఆ సీక్రెట్స్ మిగతా కూలోళ్ళు, మిగతా పాకీ పని చేసేవాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా. అందుకనే కదా ఈ వీడియో పెడుతున్నాను. సో ఎలా కొన్నారు ఏంటి కదా కామేష్ అయిపోయింది కదా. ఇంగ్లీష్లో చెప్పిన దాంట్లో మిస్ అయింది ఏంటంటే, $3,500 వచ్చేదండి అతనికి. ఏడిచాడు ఆఫీస్లో. అంటే మా దోస్తు ఇంకొక ఆయన వీడియో చేయమన్నాడు, బట్ ఆయన పర్మిషన్ ఉండాలి కదా. అదేంటంటే వైఫ్కి 2 లక్షల నెలకు శాలరీ వస్తున్నది, దాన్ని రిజైన్ చేసి తీసుకొచ్చాడంటండి. సో అది కొట్టిందంటే సమ్ మీద. ఎందుకంటే రెంటల్ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది అన్నమాట. నువ్వు సగం పైన రెంటే పే చేస్తే నువ్వేం తింటావురా అని అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏదో పాయింట్ మర్చిపోయానండి. అదేంటంటే ఒక అతను అన్నాడు 2011లో, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కుమార్ గారు, అమెరికాలో ఇండియాలో వెళ్ళదలుచుకోలేదు, అందుకని ఇక్కడ ఇల్లు కొన్నాను అన్నాడు. అంతే, అది కరెక్టేనండి. సో మరి మోర్టగేజ్ ప్రాజెక్టులు దొబ్బినప్పుడు డబ్బులు ఎలా పే చేస్తామంటే, వాళ్ళ తమ్ముడు కూడా ఇల్లీగల్ పార్ట్ టైం జాబులు చేసి F1 మీద వచ్చాడు. ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మోర్టగేజ్. మరి వీళ్ళందరూ అలాగే చేస్తారు. సో వైఫ్కి రెజ్యూమ్ ఫేక్ చేస్తారండి, వైఫ్ అండ్ హస్బెండ్కి. అందుకని అన్ని డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయో తెలియదండి. ఇవాళ తెలిసింది ఏంటంటే, ఒకటికి 4 కార్లు ఉన్నాయంటండి. ఇద్దరు చిన్నపిల్లలు దుబ్బించుకుని పిల్లలు కన్నారు. అది కార్లు మూవ్ అవుతుందంట. BMWలో ఏదో మెర్సిడీసో ఎవ్రీ 3 months మాసం. ఒక కారు కొనడమే కష్టం, గగనమైపోతుంటే వీడు ఇన్నేసి కార్లు ఎలా కొంటున్నారో చూడండి. అంటే చాలా క్రైమ్ చేస్తారు సార్ మన వాళ్ళు. పైకి షో ఆఫ్ ఉంటుంది.
అది. ధన్యవాదాలు మాస్టర్.